చూడు చాలా బాధాకరం, దురదృష్టమే. నేను కూడా పత్రికలో చూశాను. కానీ ఈరోజు కూడా నేను ఒకటే అడుగుతాను, ఎంక్వైరీ చేయండి. ఈరోజు ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ అనేది కూడా ఉంటే ఈఓ గారు వారనేది కూడా బయట పెట్టుకోకుండా ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధితో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీరు పెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడము, మీరు వెంటనే చేయడం పొద్దు. ఇది ఈ ప్రపంచంలో కోట్ల మంది భక్తులు ఉన్నారు. వారి విశ్వాసాలని ఈరోజు కూడా దెబ్బతీశారు వారి యొక్క రాజకీయ స్వార్థం కోసం. చేసింటే ఎవరైనా కానీ సరే, ఎంతవరకైనా మరి ఏమైనా చేయొచ్చు, నేను కాదనం లేదు. ఒక ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఏవో చేశారు, మీరే అంటున్నాగా జూలై అని ఏ పద్ధతిలో చేశారు? గుజరాత్కు పంపించాల్సిన పని ఏముంది? ఒకవేళ ఏమన్నా ఉంటే కూడా ఆ ఈవో అనేది కూడా ఇవ్వాలి కదా, రిపోర్ట్ పెట్టాలి కదా. ఆ ఈవో కూడా ఈ పొద్దు ఏమన్నాడు, వనస్పతి ఆయిల్ కలిసినట్లుగా ఉంది అన్నాడు. అది కూడా అతనే చెప్పిండొచ్చు కదా అధికారికంగా. అతనో మాట చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించక మునిపే ఎలా పోయింది అతని చేతికి, ఎలా వచ్చింది? దీనిపైన కూడా ఎంక్వైరీ జరగాల. కేంద్ర ప్రభుత్వం దీనిపైన చేయాలి. ఇప్పుడు ఇక్కడే కాదు, వెంకటేశ్వర స్వామికి కేవలం ఈ భారతదేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచమంతా కూడా ఉన్నారు. కోట్ల ప్రజానీకానికి ఈరోజు కూడా చేస్తాం. చాలా తప్పు ఇది. నీ స్వార్థం కోసం ఒకటే రెండా నువ్వు చేసేది. అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. నువ్వు చెయ్యి, నేను ఎంక్వైరీ చేసేదానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఒక పద్ధతి. ఇది మీ పార్టీ సమస్య కాదు, మీ పార్టీ వాళ్ళు కాదు మాట్లాడాల్సింది. ఫస్ట్ అది జరిగిందా లేదా అనేది నాకు మేమైతే జరగలేదు అనుకుంటున్నాం. జరిగి ఉంటే చేయండి, ప్రాపర్గా చేయండి. నా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈ దినం అంతా కూడా. అంటే మీ స్వార్థం రాజకీయం కోసం పార్టీ యాడికంటే అటు దిగజారితే అట్లా. అదే వనస్పతి అంటారు దాన్ని తెలుగులో వనస్పతి అంటారు. అది చెప్పినానంటారు. అదే డైవర్ట్ చేసి వాళ్ళే ఎవరు చెప్పేది? నిజంగా అదే జరిగింటే అసలు ఏమి శిక్ష విధించినా కూడా తక్కువే జరిగింటే. కానీ దానికోసమే, మన స్వార్థం కోసమే ఎక్కడ మనోభావాలు ఇంతమందిని దెబ్బతీస్తే ఎట్లా? దేవునిపైనే. నిన్ననే అసలు ప్రసాదం అప్పుడే తీసుకోలేదంట చాలామంది. ఎంత భక్తిగా వేస్తే అది కూడా ఎవరు అంటే వాళ్ళు చేయరు, వాళ్ళే చేస్తారు. వాళ్ళ ఆచారాలు వాళ్ళ దేవునికి ఎవరితో ఉన్నారో వాళ్ళే చేస్తారు దాన్ని. తప్పకుండా కూడా నాణ్యత కూడా చేసి దాని సపరేట్ టీం అనేది కూడా ఉంది. వీళ్ళు కూడా సప్లై చేసేవాళ్ళే. విజయ డైరీ వాళ్ళ నుంచి కూడా మామూలుగా కూడా మిల్క్ ఇవన్నీ కూడా పోయేటివి అక్కడికి. అంతా కూడా నెయ్యి ఇవన్నీ కూడా ఏదన్నా కానీ నేను కాదని లేదు, ఎంక్వైరీ చేసుకోండి. కానీ అట్లా ఓకే, అది కూడా నువ్వేం వాళ్ళతో చెప్పకుండా ఎందుకు చెప్పాలి? ప్రైవేట్ వాళ్ళతో, నీ పార్టీ అధికార ప్రతినిధితో చెప్పిస్తారేమి? కాదండి. కానీ ఎవరితో నువ్వు ఆటాడు? ప్రజలతో ఇంతమందితో నువ్వు ఆటాడేది. నువ్వు 100 రోజుల్లో చేసింది తప్ప ఏముంది? ఒక రాజకీయ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనడము తప్ప నీకేమన్నా ఉందా? నువ్వు అన్నీ తప్పులు చేసినానంటాడు, ఎంక్వైరీ చేసినానంటాడు. ఎంక్వైరీ చేసుకో. అసలు నువ్వు ముందు ఇవి చెప్పండి. మీరు సూపర్ 6 ఏం చేస్తారు? గతానివేమో రద్దు చేసేవి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి రద్దు చేసినావు. కానీ నువ్వు ఇంతవరకు ఒక పెన్షన్ తప్ప మిగతాదంతా కూడా చేయలేదు. అంటే ఉంది. ఇప్పటికైనా కానీ చెప్పండి. ఈ పొద్దు 10 రోజుల్లో జనమే నిలదీస్తారు. మీరు బోర్డులు వేసేయకపోతే అడిగితే ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి అన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చేయండి. మీ డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. నువ్వు మామూలు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు. 4వ తూరి ముఖ్యమంత్రి ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయినావు. 14 సంవత్సరాలు పనిచేస్తావు. అన్నీ డైవర్షనేనా? మర్చిపోవద్దని నేను చెప్తున్నాను. 30 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి 73-74 సంవత్సరాలు ఇచ్చిపెట్టి 30 సంవత్సరాల్లో దాదాపుగా 85 నుంచి 35 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాలు ఇప్పటికే కూడా తెలుగుదేశమే పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని.
35 సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేకపోతే 95లో ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అయినప్పుడు కానీ మళ్ళీ 14 నుంచి 19 వరకు ఉండేది కానీ దేనికి మంచిది. వాళ్ళు చేయని 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఉండే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం పైన వేసేదానికి మొదలుపెట్టినారు. మర్చిపోవద్దండి, 14లో కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ